అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవాలయ పునఃప్రతిష్ఠ మరియు కలశ స్థాపన మహోత్సవాలు మంగళవారం ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మార్చి 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు 3 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు పూర్తి పర్యవేక్షణ సహకారంతో అత్యంత శోభాయమానంగా సాగుతున్నాయి. మొదటి రోజు ఉదయం 9 గంటల నుండి యాగశాల ప్రవేశం, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహ వచనం, పంచగవ్యం, అఖండ దీపారాధన తదితర విశేష కార్యక్రమాలను వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, వారి సతీమణి కౌన్సిలర్ పద్మావతి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, కౌన్సిలర్ చింతకాయల రాజేష్ తదితరులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ఆలయ నిర్మాణ విశేషాలను వివరించి నర్సీపట్నం ప్రజలందరి ఎలవేల్పు అయిన నూకాలమ్మ వారి ఆలయ నిర్మాణాన్ని 6 సంవత్సరాల క్రితమే ప్రారంభించామని, అప్పట్లో తాను 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేయగా ప్రభుత్వం 40 లక్షలు మంజూరు చేసిందని, మొత్తం 50 లక్షలతో పనులు మొదలుపెట్టామని తెలిపారు. 10 కాలాల పాటు నిలిచిపోయేలా శాస్త్రోక్తంగా అమ్మవారి ప్రతిష్ఠా కార్యక్రమాలు జరిపిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 12వ తేదీ గురువారం ఉదయం 9 గంటల 14 నిమిషాలకు యంత్ర విగ్రహ ప్రతిష్టలు, శిఖరం నుండి బూరెలు పోయడం, అన్నదానం తదితర కార్యక్రమాలు జరగనున్నాయని అయ్యన్న పాత్రుడు తెలిపారు. అప్పటి నుంచి ఏ కార్యక్రమం వచ్చినా మా ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ ఏ కార్యక్రమం వచ్చినా గురువు గారే దగ్గర చేస్తూ ఉంటారు. అలాగే మన పెనుపర్తిలో కూడా 41 రోజులు కోటి పత్రి పూజ అని చెప్పి 41 రోజులు చాలా మంది పండితులు ఎంతమంది వచ్చారు సార్? 80 మంది పండితులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమం నేను కూడా 41 రోజులు 3 రోజులు వెళ్ళాను. నేను కూడా అట్లే ఉదయం సాయంత్రం వరకు ఉన్నాం. బ్రహ్మాండంగా జరిగింది. అటువంటి పండితుల చేతి మీదుగా మళ్ళీ మా గ్రామంలో అమ్మవారి కార్యక్రమం చేయాలని నిర్ణయించుకొని వారిని ఆహ్వానించడం జరిగింది. నూకాలమ్మ గుడి గురించి మీకు తెలుసు. నర్సీపట్నానికి అమ్మవారు ఇప్పుడు కాదు, పూర్వం నుంచి పెద్దలు ఎప్పుడో నిర్మాణం చేసిన గుడి ఇది. తర్వాత మనం వచ్చిన తర్వాత పెద్దలు పోయిన తర్వాత మనం టేకప్ చేసాం. తర్వాత ఆ గుడిని కట్టాలని చెప్పి 5 సంవత్సరాల క్రితమే నిర్ణయించుకున్నాను. 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే గవర్నమెంట్ 40 లక్షల రూపాయలు ఇచ్చింది. నా 10 లక్షల రూపాయలతో 50 లక్షల రూపాయలు గుడి నిర్మాణం గత 6 సంవత్సరాల క్రితమే స్టార్ట్ చేశాను నేను. తర్వాత మన ప్రభుత్వం పోవడం, మరి కొంతమంది వచ్చారు మీకు తెలుసు. ఆ పేరు కూడా నేను వచ్చాను, నాకు ఈ పుణ్యస్థానాలు వచ్చాను నాకు ఇష్టం లేదు. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గుడిని ఇష్టాసారంగా, శాస్త్రోక్తంగా కాకుండా ఇష్టాసారంగా నిర్మాణం చేశారు. ఆ డిపార్ట్మెంట్ కూడా మరి పని మూసుకున్నారు ఆ రోజుని. అది కూడా సగం చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను మినిస్టర్ గారితో మాట్లాడి ఇంకొక 50 లక్షలు కావాలి నాకంటే నన్ను 10 లక్షలు కట్టమన్నారు. మళ్ళీ నేను 10 లక్షల రూపాయలు కడితే 40 లక్షలు ఇచ్చాను. మళ్ళీ 50 లక్షల రూపాయలతో మళ్ళీ గుడి స్టార్ట్ చేశాను.